మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత ఈరోజు మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని సమస్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ, కలిగిన దేవుని పిల్లారా, ఈరోజు దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే, మరి లేవి కాండము 26వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, దేవుని పిల్లారా, నేను మీకు క్షేమమును కలుగు చేసేదనని రాయబడింది. దేవుని పిల్లారా, అంటే దేవుడు ఈరోజు మనతో ఏం చెప్తున్నాడు, ఏకునే ఏ మాటలతో మన హృదయాలు వెలిగించి మనకు ధైర్యం ఇస్తున్నాడంటే, నేను మీకు క్షేమమును కలుగు చేస్తాను అని చెప్తున్నాడు. దేవుని పిల్లారంటే క్షేమం అనగా దేవుని పిల్లారా, మనల కన్న తండ్రి ఏం చేస్తాడంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మనం క్షేమంగా ఉండాలని, మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలన్న ఆ ప్రాంతం గురించి ఆయన మంచిగా ముందుగా తెలుసుకొని, పలానా చాటు నువ్వు ఉంటే బాగుంటుందని, దానికి సరిపోరు ధన సహాయం ఏమి, దానికి కావాల్సిన అవసరాలు అక్కర్లని తీర్చి నా బిడ్డ క్షేమంగా ఉండాలని ఒక తండ్రి ఎలాగ అనుకుంటున్నాడు. దేవుని పిల్లరా, పరలోకమందున్న దేవుడు కూడా మనల గురించి ఏం చెప్తున్నాడంటే, నాయన మీరు క్షేమముగా ఉండాలా అని కోరుకుంటున్నాడు. అంటే మనందరు భూమి మీద ఉన్న మనందరం అంట క్షేమంగా ఉండాలనేది దేవుని కోరిక అంట. దేవుని పిల్లారా, కనుక మనం క్షేమంగా ఉండాలంటే దేవుని పిల్లారా, ఆయనను ఎరిగిన వారిమై ఉండాలా. మన హృదయంలో ఆయనకంట మనం స్థలం ఇచ్చేవారిగా, ఆయన్ని మనం ఆహ్వానించే వారిగా ఉండాలి. కనుక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని పిల్లారా, నేను మీకు క్షేమము కలుగు చేస్తానని దేవుడు ఈరోజు మనతో వాగ్దానపూర్వకంగా మన హృదయాలు వెలిగిస్తున్నాడు. కనుక అట్టి క్షేమము దేవుని వలన భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కలిగి ఉండునట్లు ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, కలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. అవునైనా నువ్వు మాకు క్షేమమును కలుగు చేయి దేవుడు పోయి ఉన్నావు కనుక భూమి మీద ఉన్న ప్రజలందరూ నీ రెక్కల సాటుకొచ్చి నైనా ఇదిగో వారి హృదయాల్లో నీకు నా తండ్రి స్థలం ఇచ్చి చోటిచ్చి నా తండ్రి నీ వలన క్షేమమును భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ అనుభవించినట్లు కృప చూపమని అడుగుతూ తండ్రి, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ నా తండ్రి నీతో సమాధానము కలిగి ఉండినట్లు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి నీ క్షేమము కిందకు వచ్చే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.